వెంటనే న్యాయం చేయాలి. ఈ రోజు 4 రోజులైనా కానీ బండి సంజయ్ అనేటోడు మంత్రిగా ఉన్నప్పటికీ ఈ రోజు వదిలేండి, బండి సంజయ్ అనేటోడు రోజు మంత్రిగా ఉన్నప్పటికీ ఇయాటి వరకు ఆయన మంత్రి పదవి అడ్డం పెట్టుకొని ఇయాటి వరకు ఒక మినిస్టర్ కొడుకు అని చెప్పిన మీద కేసు పెట్టకుండా ఇష్టానుసారంగా చేస్తా ఉండరు. ఇయాటి వరకు డీజీపీ గారు ఎందుకు స్పందిస్తలేరు, ఎందుకు అరెస్ట్ చేస్తారు, సిక్ అనేది ఎందుకు సిక్ అనేది పీకరిక ఇయాటి వరకు ఏ సిట్టు ఏం చేసింది, ఏ సిట్టు ఏం చేసింది, ఏ సిట్టు ఏం చేసింది చెప్పండి. ఇప్పుడు ఈ రోజు సిట్ ఏం చేసింది, ఎన్ని సిట్టులు ఏం చేసింది. కాబట్టి ఈ రోజు ఆయనను అరెస్ట్ చేయకుండా మీరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటా పోలీసులు ఏం చేయలేకున్నారు. ఈ రోజు పోలీసులు ఏం చేయలేకున్నారు అంటే ఇక్కడ దిశకు ఒక న్యాయం జరుగుతుంది, ఇక్కడ వీళ్ళకి ఒక న్యాయం జరుగుతుందా అంటే పేదోళ్ళు ఒకవేళ నేరస్తులు అయితే వాళ్ళని వెంటనే ఎన్కౌంటర్ చేస్తారు, ఒకవేళ నేరస్తులు గొప్పోళ్ళు అయితే వాళ్ళని ఎన్కౌంటర్ చేయరు, అరెస్ట్ చేయరు, వాళ్ళు దొరకరు. ఇయాటి వరకు మీకు దొరుకుతలేరు. ఇవాళ హోంశాఖ మంత్రి బాధ్యత ఏంది ఈ రోజు. ఇవాళ అమ్మాయిని ఎఫ్ఐఆర్ మన ఎక్కడ కరీంనగర్ పోలీస్ స్టేషన్ లా ఏ విధంగా బండి సంజయ్ కొడుకు కంప్లైంట్ పెట్టిన వెంటనే ఎఫ్ఐఆర్ చేసిండ్రు. వీళ్ళని ఎఫ్ఐఆర్ చేయడానికి 15 రోజులు తిప్పినట్టు అమ్మాయి వాళ్ళను. ఇంత అన్యాయం, ఇంత దారుణమా. ఈ రోజు డీజీపీ ఆఫీస్ ముందు వాళ్ళని అరెస్ట్ చేశాక నిరాహార దీక్ష ఇన్నే చేస్తా, ఇక్కడికెళ్ళి నా దీక్ష కొనసాగుతుంది. కాబట్టి ఈ రోజు పోలీసు చేతగాంతనం ఈ రోజు బట్ట బయలైపోయింది చేతగా 4 రోజులకే చూస్తా ఉన్న తమాషా నడుస్తుంది తెలంగాణలో తమాషా నడుస్తా ఉంది. నరేంద్ర మోడీ వచ్చిన రోజే ఒక మహిళకు తెలంగాణ అన్యాయం జరిగింది, ఒక బాలికకు తెలంగాణ అన్యాయం జరిగింది. ఏం బీకనుకున్నది ప్రభుత్వం, ఇక్కడ ఏం చేయలేకుండా ప్రభుత్వం ఇక్కడ. అక్కడ వేదిక పైన నేరస్తుని కొనుక్కుంటాడు ప్రధానమంత్రి పక్కన, అక్కడ పక్కనే ముఖ్యమంత్రి ఉంటాడు, ప్రధానమంత్రి ఉంటాడు. వాళ్ళు ముగ్గురు కలిసి ఏ విధంగా వెంటనే ఆయన అరెస్ట్ చేయాలని ఏ రోజు మాట్లాడలే. ఆ రోజుకెళ్ళి మీడియా కోడై కూస్తుంది. అయినా కానీ ఇంతవరకు 4 రోజులైనా కానీ ఇయాటి వరకు చర్యలు తీసుకోలేదు. కాబట్టి మేము ఇక్కడనే ఉంటాం, ఇక్కడికి వెళ్ళి కదిలేదు లేదు. ఈ రోజు ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. ఇక్కడికి వెళ్ళి ఈ రోజు పోలీసు వైఫల్యం అయిపోయింది. ఇయాటికి ఒక సిట్ వేస్తారా మీరు? సిట్ అని కొంచెం ఏమైనా గుర్తుందా మీకు? దేనికోసం సిట్ వేసిండ్రు, ఏం కోసం సిట్ వేసిండ్రు మీకు తెలియదా? ఎవరు నేరస్తుడో మీకు తెలియదా? ఇక్కడ మొత్తం తెగిడిచి వచ్చినాయి ఇక్కడికి. ఈ రోజు ఇలా తెలంగాణలో దేనికోసం తెలంగాణ తెచ్చుకున్నాం మన తెలంగాణ. ఈ రోజు సిట్ దేనికోసం వేసి మళ్ళీ ఎంక్వైరీ, ఏం ఎంక్వైరీ కావాలి మీకు? ఒక నాబాలిక్ మాలిక ఒక మైనర్ మీద వితౌట్ ఎంక్వైరీ ఫస్ట్ వన్ అరెస్ట్ చేయాలి. బెయిల్ వస్తే సెక్షన్లు పెడతారా? ఈ రోజు ఇక్కడ నన్ను ఎవరు ఆపుతారో నేను కూడా చూస్తా. అక్కడ మీకు చేత కాదు కావచ్చు, మాకు చేత అవుతారు ఉద్యమం చేయడానికి. ఇలా తెలంగాణ పోలీసులకు చేత కాదు కావచ్చు కొట్టడానికి, మాకు చేతనైతుంది. ఈ రోజు మీరు చేసే తప్పు సార్, మీ వల్ల అయితే లేదు, మీకు చేతనైతే లేదు. ఇక్కడ డీజీపీ మాకు అవసరం లేదు, అరెస్ట్ చేసి కానీ పట్టుకోవాలి. ఫస్ట్ మీరు అరెస్ట్ చేసి భగీరథరాన్ని అరెస్ట్ చేసి లేకుంటే అరెస్ట్ చేసి మాకు చేతగాని అంటుంది. మీరు పారిపోయినని చెప్తారా? ఒక హోం సహాయ మంత్రి కొడుకు పారిపోయినని చెప్తారా? ఒక నాబాలికకు, ఒక మైనార్టీ అమ్మాయికి ఈ రోజు ఆమె పైన ఏ విధంగా ఎంక్వైరీ చేస్తారు? దేనికోసం ఎంక్వైరీ చేస్తారు? దేని మీద నేను చెప్తున్నా కదా. ఇలా మీరు ఏం చేయలేదు, నేను మొత్తం తెగిడ్చుకుంటున్నా. ఈరోజు మొత్తం నా మీద పోలీసు వాళ్ళ ప్రతాపం. బండి సంజయ్ కొడుకుని పట్టుకొని పోలీసు వాళ్ళ చేత కాదు. ఈరోజు నా సొంటని పట్టుకోనికి, నా సొంటని అరెస్ట్ చేయడానికి, నా సొంటని గుంజుకోపోనికి, నా మీద మీరు మీ వ్యవహారం చేయడానికి చేత అయితే గానీ ఈ రోజు బండి సంజయ్ అరెస్ట్ చేయడానికి, దొంగలను అరెస్ట్ చేయడానికి, ఈ రోజు 420 గారిని అరెస్ట్ చేయడానికి కాదు. ఈ రోజు ప్రధానమంత్రి పక్కన ఉంటాడు, నేరస్తులు తండ్రిని పక్కన కూర్చోబెట్టుకుంటారు, ముఖ్యమంత్రి పక్కన ఉంటే పరారైపోయిందని చెప్తారా? చేత కాదని చెప్తారా? కాబట్టి ఇది అత్యంత దారుణం. దీనంత భయంకరం ఇంకేం లేదు. మీకు పోలీసు వాళ్ళకు బండి సంజయ్ కొడుకును నేరస్తుని అరెస్ట్ చేయడానికి చేత కాదు కానీ ప్రశ్నించేటోడిని, నా అసలు అడిగేటోడిని చేతనవుతారా? ఈ రోజు మీడియాను కూడా కొట్టాడు. ఆంధ్ర మీడియా, ఏబిఎన్ కానీ, మహా న్యూస్ కానీ, ఏ న్యూస్ కూడా ఈ రోజు మాట్లాడతలేరు. ఈ రోజు చాలా ఎంతమంది అమ్ముడు పోయింది, ప్రశ్నించే గొంతుకలు ఎక్కడ పోయినాయి? రాష్ట్రం కొట్టుపోయిందా? తెలంగాణ కొట్టుకుపోయిందా? ఈ రోజు ఎందుకు మాట్లాడతలేరు? ఈ రోజు దేనికోసం వస్తలేరు? కాబట్టి ఇది నేర్చుకున్నారు తెలంగాణ పోలీసులు ఏం నేర్చుకున్నారంటే ఈ రోజు మంత్రుల కొడుకులు, ఎమ్మెల్యేల కొడుకులు, పెద్దోళ్ళ కొడుకులు వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఈ రోజు అమ్మాయి మీద తప్పుడు మాటలు మోపి ఆమెనే తప్పు చేసినట్టు ఈరోజు నిరూపించే ప్రయత్నం చేస్తాం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఒక అమ్మాయి మీద ఈ విధంగా ఎంతవరకు కరెక్ట్? దేనికోసం ఉన్నాను తెలంగాణ ఇదేనా ఆత్మగౌరవం అంటే?
భారత్ మాతాకి జై అంటారు కదా, భారత్ మాతాకి జై అన్న ఆ దొంగ నా కొడుకులు ఈ రోజు ఎక్కడికి పోయిండ్రు? ఎందుకు కనబడతలేరు వాడు అక్కడ? ఈ రోజు అక్కడ ఒక జర్నలిస్ట్ ఉంటాడు, వాడేవాడు V6 లో పనిచేసిన వాళ్ళందరినీ మేనేజ్ చేస్తాడు. వాడు బీజేపీలోనే ఉంటాడు. ఈ రోజు రామచంద్రరావుకి అర్థం కావాలి, ఆయన బీజేపీ అది కుటుంబ సమస్య అంట. అరే అవులే, రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడా, ఈ రోజు రేప్ చేసింది, ఈ రోజు అమ్మాయి మీద అగాత్యం చేసింది నీ కేంద్ర మంత్రి వాళ్ళ కొడుకు రావులే. నీకు అర్థం కావాలి అది. కాబట్టి అది ఒక కుటుంబ సమస్య కాదు, ఇది రాష్ట్ర సమస్య, ఇది రాష్ట్ర సమస్య, ఇది జాతీయ సమస్య. ఈరోజు జాతీయ స్థాయిలో పోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు మూసుకున్నారు? అన్ని దేనికోసం మూసుకున్నారు? ఎందుకు మాట్లాడతారు? పొన్నం ప్రభాకర్ అంటాడు, ఇగో మనం కూర్చొని కొడుకుని తీసుకొచ్చి తప్పొప్పుకో అంటే ఇదేమన్నా ఏం పేలాట ఆడుతుందా? ఒక నేరస్తులు ఎట్లా మాట్లాడతారు? ఒక దిశను అత్యాచారం చేసిన వాళ్ళ గల్లాలు పట్టుకొని తీసుకుపోయి మీరు తుపాకులతో కాల్చి మరి చంపారు. అప్పటికి అది ఎంక్వైరీ కాలేదు, కరెక్టే రాంగ్ అని తెలియలే. ఆ అమ్మాయి కంప్లైంట్ ఇయ్యలే. కానీ ఇక్కడ వచ్చి 17 ఏళ్ళ అమ్మాయి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇంకా మీరు టెస్ట్లని కాలయాపన చేస్తారా? దేనికోసం ఆ సిట్టు? ఏ సిట్టు ఇవాళ వరకు ఏం నిరూపించింది? సిట్ అంటే దాని షిట్ అంటారు. ఈ రోజు సిట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ షిట్ అంటారు. అదొక షిట్ కమిటీ తప్ప దాని వల్ల ఈ రోజు జరిగింది ఏం లేదు. సిబి ఆనంద్ గారు మీ మీద ఆల్రెడీ చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ వరకు మీ హయాంలో ఏ అమ్మాయి కూడా న్యాయం జరిగిందన్న దాఖలాలు లేవు. ఇవాళ కూడా న్యాయం జరగకుంటే మీరు డీజీపీకి ఆల్రెడీ విజయవాడ సిపిగా మీరు ఫెయిల్ అయిన పేరు ఉన్నది. ఈ రోజు మీరు తెలంగాణ డీజీపీగా ఫెయిల్ అయిన పేరు దీంతో రావద్దు. ఈరోజు చట్టం తల పని తాను చేసుకుపోవాలి. ప్రజలు ఈ రోజు జీతాలు ఇస్తున్నారు మీకు. ప్రజలు ఈ రోజు వాళ్ళ చెమట ఓడిచి వాళ్ళ పన్నుకెళ్ళి మీకు జీతాలు ఇస్తున్నారు. కాబట్టి ఈ రోజు వాళ్ళకు మీరు న్యాయం చేయాలి. వాళ్ళకు మీరు న్యాయం చేయకుండా ఈ రోజు వాళ్ళ మీదనే పోస్ట్ పెట్టేటట్టుగా నాకు రాములమ్మ అంటే కొంచెం అభిమానం ఉంటే ఏదో ఛానల్ ఇదివరకు V6 లో చేసేది, అలా ఫోటోలు ఎక్స్పోజ్ చేసింది. ఈ రోజు మైనర్ బాలిక వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలు వైట్ ఛానల్ అది వైట్ టీవీ ఎట్లా ఎక్స్పోజ్ చేస్తారా? ఎట్లా ఏ విధంగా ఎక్స్పోజ్ చేస్తారు? ఈ రోజు వాని పేరు V6 లెవెల్లో పనిచేసి ఇది వాళ్ళకి ఇప్పుడు బీజేపీలో చేరేడు. వాళ్ళన్ని సంగప్ప అనేటోళ్ళు, సంగప్పనో లింగప్పనో వాళ్ళందరినీ మేనేజ్ చేసి వాళ్ళు చర్చలు నడిపిండు. ఏం మిస్టర్ రామచంద్రరావు, సంగప్ప అనేటువంటి పార్టీ కాదా? ఇది ఏ విధంగా ఒక కుటుంబ వ్యవహారం అవుతుంది? ఇది ఏ విధంగా ఒక పసి ప్రాణం యొక్క వ్యవహారం ఇది? దీంట్లో ఎంక్వైరీ లేకుండా ఫస్ట్ వాడిని అరెస్ట్ చేయాలి, ఫస్ట్ వాళ్ళని జైల్లో పెట్టాలి. వాళ్ళని జైల్లో పెట్టిన తర్వాత ఎంక్వైరీ జరగాలి. ఎంక్వైరీలు టెస్టులు దీనికోసమా? అరే 2 చట్టాలు తీయండిపై తెలంగాణలో 2 రాజ్యాంగాలు రాయండి. ఈ రోజు పేదోళ్ళకి ఒక రాజ్యాంగము, గొప్పలకు ఒక రాజ్యాంగం అని పెట్టండి. హైడ్రా పేదోళ్ళు ఎగ్గుల కొడుతుంది, గొప్పలు ఎగ్గుల కొట్టది. ఈ రోజు పేద నేరస్తులను మీరు కాల్చి చంపుతారు, గొప్ప నేరస్తులను కాల్చి చంపరు. ఈ రోజు 2 చట్టాలు ఇక్కడ నడుస్తా ఉన్నాయి తెలంగాణలో, 2 రాజ్యాంగాలు నడుస్తా ఉన్నాయి తెలంగాణలో. 4 రోజులకి వెళ్ళి మౌనంగా ఉన్నా ఇక న్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. ఈ కేసులో కూడా న్యాయం చేయకుండా ఎందుకే మీరు ఉన్నది? దేనికోసం ఆయన్ని హోమ్ సెక్రటరీ, దేనికోసం ఆయన టీజీపీ తెలంగాణలో, దేనికోసం ఆయన సిపి తెలంగాణలో, దేనికోసం ఆయన పనిచేసేది, దేనికోసం ఆయన జీతాలు ఇవ్వాలి, దేనికోసం ఆయన కార్యాలయాలు ఇవ్వాలి, దేనికోసం ఆయన మీకోసం కొట్టాడాలి, దేనికోసం మన బతికేది? కలుపు కాల్తలేదా? ఈరోజు భారతదేశం అంతా కూడా దీని మీద ఖండన ఇస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటారు. ఒక అబల మీద ఒక చిన్న పాప మీద అగాత్యం జరిగితే మీనాక్షి నటరాజన్ బయటికి రారా? మాట్లాడారా? కల్వకుంట్ల కవిత పెద్ద పార్టీ పెట్టింది, రాదా? బయటికి రాదా? మాట్లాడదా? తీర్మానం వల్ల ఇంకా పెద్ద పార్టీ పెట్టిండు బీసీలకు న్యాయం అని. ఈరోజు ఎందుకు వస్తలేవు బీసీ సంఘాలు బయటికి? అమ్మాయి బీసీ కాదా? ఎందుకు వస్తలేవు బీసీ సంఘాలు? అంటే బీసీ బలిసినోళ్ళై ఉండాలా? బీసీ బలిసినోళ్ళై ఉండాలి, బీసీని పైసలు చెట్టోళ్ళై ఉండాలి, మహిళలు వాళ్ళు కేంద్ర మంత్రి కాకుండా ఉండాలి. ఉంటేనే వాళ్ళు న్యాయం చేస్తారా? దేనికోసం ఈరోజు న్యాయం చేస్తారు? చట్టం అందరికి ఒకటే తిరుగు ఉండాలి. ఈ రోజు ఒక హోం సహాయ మంత్రి తన కొడుకు నేరం చేస్తే వాడిని తీసుకొచ్చి ఈ రోజు మీరు బొక్కలు చేయాల్సింది పోయి వాడు తప్పిస్తారు. సిగ్గుండాలి బండి సంజయ్. అరే నీకు, అరే సంజయ్ గారికి ఒకటే చెప్తున్నా, అరే నీ కొడుకు అంతగానం తీట ఉంటే, నీ కొడుకు తీట తీర్చుకోవాలంటే నీ ఇంట్లో ఒక బెడ్రూమ్ వేసి రోజుకు ఒక దాన్ని పంపురా. నీకు తెలుసు కదా ఎవరెవరిని పంపాలో, సంగప్ప గారికి తెలుసు కదా ఎవరెవరిని పంపాలో, మీ దగ్గర అడ్రస్ ఉన్నాయి కదా ఎవరిని పంపాలో. అలా బెడ్రూమ్ వేసుకొని ఎంత సంసారాలు చెప్పించుకోండిరా. బయట ఎందుకు రా పసిపిల్లల మీద పడతారు, బయట ఎందుకు వాళ్ళ బతుకుల మీద పడతారు? అడిగేటోళ్ళు లేరనుకున్నారా? లుచ్చా నా కొడుకులారా, మాట్లాడేటోళ్ళు లేరనుకున్నారా? ఇక్కడ తమాషా చేస్తున్నారా? సిట్ అనేది దేనికోసం వేసిండ్రా? దేనికి కాలయాపన చేయని ఇవాళ ఈ కేసు మూసేసే ప్రయత్నం చేస్తుండ్రు. భగీరథ ఎక్కడుండో వీళ్ళకి తెలియదంట, భగీరథ ఏం చేస్తుండో వీళ్ళకి తెలియదంట, భగీరథ అంటే మేము ఎప్పుడు చూడలేదంట. ఈ రోజు భగీరథని అరెస్ట్ చేయడానికి తెలంగాణ పోలీసుకు చేత కాదు, మాట్లాడేటోని అడిగేటోని అరెస్ట్ చేయడానికి చేతన అవుతుంది. ఈ రోజు మాట్లాడేటోని అరెస్ట్ చేయటోని చేతన అవుతుంది. కానీ ఈ రోజు భగీరథ గారిని అరెస్ట్ చేయడానికి బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయడానికి వాళ్ళని తీసుకొని పనిచేయండి. న్యాయం వర్ధిల్లాలి, మైనర్ బాలికకు న్యాయం జరగాలి, మైనర్ బాలికకు న్యాయం జరగాలి.
బండి సంజయ్ రాజీనామా చేయాలి. బండి సంజయ్ అనేటోడు ఒక్క నిమిషం కూడా పనికిరాడు. అరే ఖబర్దార్ బండి సంజయ్, మీరు అనుకుంటున్న న్యాయం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది, న్యాయం గెలుస్తుంది.